జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఆ యోగ్యం లేదు. వేణుస్వామి సంచలన జోస్యం. రాజకీయ జోస్యాలు చెప్పడంతో వేణుస్వామికి ఎనలేని క్రేజ్ ఏర్పడింది. కేవలం రాజకీయాలు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీల జీవితాలు, స్పోర్ట్స్ స్టార్ల జీవితాలు కూడా వేణుస్వామి విశ్లేషిస్తూ ఉంటారు. ఈ కోవలో ఆయన వీడియోలు చేస్తూ చాలా ఫేమస్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని 2 సంవత్సరాల ముందు నుండే చెప్పుకొచ్చారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి కేటీఆర్ను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తారని కూడా తేల్చేశారు. అయితే ఏపీలో జగన్కు నిత్యం ఫేవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో అవే మాటలు తరచూ చెబుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా వేణుస్వామి కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ చేతిలో పవన్ కళ్యాణ్ మోసపోవడం పక్కా అని తేల్చేశారు. అయితే గతంలో చెప్పినవన్నీ వేణుస్వామి అబద్ధాలుగానే తేలిపోయాయి. కేసీఆర్ పరాజయం మామూలుగా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రే కానన్నవాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఓ వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, 6 నెలల్లో ప్రభుత్వం కూడడం ఖాయమని జోస్యం చెప్పారు. అయితే 6వ నెల సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రభాస్ సలార్ సినిమా అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోతుందని, ప్రభాస్ సినీ కెరియర్ క్లోజ్ అయినట్టేనని, నిర్మాతలు ఎవరైనా ప్రభాస్తో సినిమా చేయాలనుకుంటే రోడ్ల మీదకి రావడానికి సిద్ధపడిపోవాలని చెప్పుకొచ్చారు. అయితే వేణుస్వామి చెబుతున్న వాటిల్లో 100% అబద్ధం అవుతున్నాయి. కేవలం 10% మాత్రమే కరెక్ట్ అవుతున్నాయి. కానీ వేణుస్వామి సిగ్గు విడిచి మళ్ళీ జనాల్లోకి వచ్చి చెప్పిందే మళ్ళీ చెబుతూ ఉంటారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ను తెలుగుదేశం పార్టీ మోసం చేయడం పక్కా అని, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పవన్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని, ఎన్నికల్లో కూటమికి షాక్ తప్పదని తేల్చి చెప్పేశారు. జాతకరీత్యా చంద్రబాబు పవన్కు పడదని కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం అయితే పవన్ది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి అని, వీళ్ళిద్దరికీ అస్సలు పొసగదని జాతక విశ్లేషణ చేశారు. వీళ్ళ జాతకం ప్రకారం ఓటు బదిలీ కూడా జరగదని తేల్చి చెప్పారు. పవన్తో తనకు ఎలాంటి పంచాయతీ లేదని, పవన్ కళ్యాణ్ సుస్వాగతం, బద్రి, తొలి ప్రేమ, బంగారం, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలకు నేనే రిబన్ కటింగ్ చేశానని, ముహూర్తం పెట్టానని చెప్పుకొచ్చారు వేణుస్వామి. అయితే ఓట్ల బదిలీ జరగకపోతే 2014లో సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని తేల్చేయగా, పవన్ కళ్యాణ్ మార్చిలో పార్టీ అనౌన్స్ చేసి ఏప్రిల్లో ఎలక్షన్స్కి వెళ్ళి బేషరతుగా తెలుగుదేశానికి మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాడు. ఓట్ల బదిలీ జరగకపోతే 14లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలుస్తుంది అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. అయితే ఇదే మాదిరిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇలాగే మాట్లాడారు. అసలు ఆయనకు యోగ్యతే లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. సార్వత్రిక ఎన్నికల్లో సైతం మెజారిటీ ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే స్థితిలో ఉంది. అయితే తెలంగాణలో వేణుస్వామి జ్యోతిష్యం ఫలించలేదు. ఇప్పుడు అదే వేణుస్వామి పవన్ పర్టికులర్గా ఫెయిల్యూర్ అని నేత అని చెప్పడంపై జన సైనికులు మండిపడుతున్నారు. యజ్ఞాలు, యోగాలు చేస్తే పవన్ కళ్యాణ్ జాతకం మారొచ్చని కూడా చెబుతున్నారు వేణుస్వామి.